హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే మంచిగా మనకి మొక్కలంతా కూడా మొగ్గలు రావాలి, గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలి అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మంచిగా ఎలా ప్రూవింగ్ చేసుకోవాలి మొక్క ఫస్ట్ అయితే మొక్క ఎలా ప్రూవింగ్ చేసుకోవాలి, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నాకైతే లైక్ చేయండి. మీరు వీడియో చూశాక ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మొక్క అంతా కూడా ఇలా ప్రూవింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ప్రూవింగ్ చేసుకుంటే మనకి కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు అలా వస్తాయన్నమాట. ఇలా కాకుండా అలా వదిలేసామనుకోండి మనకి లేట్ ప్రాసెస్ అనమాట. నిదానంగా 1-2 పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి. అలా కాకుండా మొక్క అంతా కూడా ఇలా పువ్వులు అయిపోగానే మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల కొత్త చిగుర్లు అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఇలా ఎల్లో కలర్ లీవ్స్ ఉన్నా కూడా మొత్తం తీసేసుకోండి. ఇలా ఎల్లో కలర్ లీవ్స్ ఉన్నప్పుడు మనం వాటికి పెస్టిసైడ్ ఏవైనా ఇస్తూ ఉండాలి, లేదంటే మొక్క అంతా కూడా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలా మొక్క అంతా కూడా ఏ మొక్కకున్నా ప్రూవింగ్ చేసేసుకోండి. అలాగే మంచి మంచి ఫెర్టిలైజర్స్ అయితే మనం ఇస్తూ ఉండాలండి. ఇవాళ ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే మన మొక్కకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం నర్సరీ నుంచి తెచ్చాక 1-2 పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి, ఎక్కువ పుయ్యవన్నమాట. అలా కాకుండా ఈ ఫర్టిలైజర్ అనేది మనం తరచూ ఇస్తూ ఉండాలండి. మన మొక్కకి ఎస్టిక్ నేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా, అలా తగ్గకుండా మన మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉంటే మన మొక్క ఎప్పుడు పూలతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. అలాగే ఫర్టిలైజర్ ఏంటి కూడా మీకు చూపిస్తానండి. ఇది ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. మనకు నర్సరీలో పూసినట్టుగా పువ్వులు బాగా పూస్తుందన్నమాట. చూసారు కదండి, ఇలా మొక్క అంతా కూడా మనకి బాగా పువ్వులు పూస్తుంది. అలాగే ఫర్టిలైజర్ ఏంటి అంటే మనం నిమ్మ తొక్కలు కానివ్వండి, ఇలా కమలా తొక్కలు కానివ్వండి, ఇలా ఏవైనా సరే బత్తాయి తొక్కలు ఇలా ఉంటాయి కదా, ఇలా తీసుకొని మనం పక్కన పెట్టేసుకొని మనం ఇవి ఏంటంటే వాటర్ అనేది మనం పెసరపప్పు కడిగిన వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్లో అయితే నేను బాగా ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేశానండి. ఫర్మెంట్ చేసేసి ఇక్కడ చూసారు కదా, ఇలా నేనైతే పెద్ద పెద్ద తొక్కలు అలాగే వేస్తాను. మీకు వీలుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. పెసరపప్పు కడిగినవి, కందిపప్పు కడిగినవి, మినపప్పు కడిగిన వాటర్ ఇలా ఉంటాయి కదా, ఇలా పారబోయకండి. మన మొక్కలకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నేనైతే ఒక జగ్గుకి 5 జగ్గులు వాటర్ అయితే ఇలా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా ఇలా కొంచెం స్మాష్ చేయండి. దాంట్లో ఉన్నది మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతాయి అన్నమాట. ఇలా పప్పు కడిగింది మొత్తం ఇలా పేరుకుపోయింది కదండి, ఇది కూడా మనం కడిగి దీంట్లోనే పోసేసుకున్నాము. ఇదంతా కూడా కొంచెం అలా స్మాష్ చేయండి నలిగిన కాడికి. తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకోండి, ఎందుకంటే మనకి ఎస్టిక్ నేచర్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ తొక్కలు అనేది మనం గులాబీ మొక్కలకి కొంచెం మట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, స్లోగా డీకంపోజ్ అవుతాయి అన్నమాట. స్లోగా కూడా మన మొక్కలకి అందుతాయి అన్నమాట ఎస్టిక్ నేచర్ అనేది. చూసారు కదండి, ఎంత సింపుల్ ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందండి. ఈ ఫర్టిలైజర్ మన మొక్కకి ఎలా ఇవ్వాలి చూద్దాము. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు అయితే మొక్క అంతా కూడా గుల్లగా చేసుకోండి. సాయిల్ అంతా లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్ అనేది ఇలా ఇచ్చేయొచ్చండి. చూసారు కదా, మన ఇంట్లో ఉండే వాటితో మనం ఎంత ఈజీగా మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాము. ఇలా మనం ప్రతిదీ కూడా ఫర్టిలైజర్ ఇదైతే ఈ ఫర్టిలైజర్ తరచూ ఇస్తూ ఉండండి. మీకు కుదిరిన దగ్గర వరకు ఇస్తూ ఉండండి. నిమ్మ తొక్కలు, బత్తాకాయ తొక్కలు కానివ్వండి, కమలా తొక్కలు, ఇలా ఏవైనా సరే ఇట్లాంటివి మన మొక్కకి అప్పుడు అందిస్తూ ఉండాలి. అప్పుడే మన మొక్క మంచిగా హెల్తీగా పువ్వులు అనేది పూస్తూ ఉంటుందండి. ఇలా ఏవి కూడా పడేయకుండా మన మొక్కకి అందిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూసారు కదండి. బాయ్ ఫ్రెండ్స్.